ఎండలు పెరిగేసరికి ప్రతి ఒక్కరూ దాహాన్ని తీర్చుకునేందుకు గడగడమంటూ డ్రింక్స్ తాగేస్తున్నారు. సాధారణంగా ఐస్ రెండు రకాలుగా దొరుకుతుంది. అందులో ఘన, రా ఐస్. ఘనంగా దొరికే ఐస్ లో నీరు మాత్రమే ఉంటుంది. ఇది స్వచ్ఛమైన నీటితో తయారు చేయబడుతుంది కాబట్టి చూడ్డానికి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. క్యూబ్స్ దొరికే మంచు కూడా హెల్త్ కి మంచిదే. మరొకటి రా ఐస్. దీన్ని సరిగా తయారు చేయకపోతే ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయి. దీన్ని సరిగ్గా లేని నీటితో తయారు చేస్తారు. ఇందులో కలుషితాలు, మలినాలు ఉండొచ్చు. రా ఐస్ తీసుకోవడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. దీంతో వ్యాధికారకాలు ఉంటాయి. ముడి మంచుని తయారు చేయడానికి వాడే నీరు ఈ కోలి వంటి బ్యాక్టీరియా, నోరో వైరస్ వంటి వైరస్లు సహా వివిధ రకాల సూక్ష్మజీవుల్ని కలిగి ఉంటుంది. ఈ ఐస్ లో మురికి, కలుషితాలు, కాలుష్య కారకాలు ఉంటాయి. దీంతో తయారైన డ్రింక్స్, ఫుడ్స్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. గొంతు సమస్యలు, జీర్ణ సమస్యలతో పాటు వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ ఎన్నో సమస్యలు వస్తాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి ఎక్కువ సమస్యగా ఉంటుంది. గొంతు బొంగురు పోవడం, దగ్గు రావడం, గొంతు ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంటాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్ వంటి సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఊపిరితిత్తుల్లోని ట్యూబ్స్ మూసుకుపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సమస్యలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. బావి నీరు, శుద్ధి చేయని నీటితో తయారైన ఐస్ ని వాడకూడదు. సాధ్యమైనంత వరకు బయట దొరికే డ్రింక్స్, నీరు తాగకపోవడమే మంచిది. వీటికి బదులు ఇంటి నుంచే వాటర్ బాటిల్, మజ్జిగ, నిమ్మరసం లాంటివి క్యారీ చేయడం అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది.